పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామం మధ్యలో మద్యం దుకాణం తీసివేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ మద్యం దుకాణం వలన తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలిపారు. చదువుకునే పిల్లలు, రియల్ కంపెనీలో పనిచేసే ఆడపిల్లలు గ్రామం మధ్యలో నుంచి వెళ్లాలంటే భయాందోళనకు గురయ్యారని వాపోయారు. ఊరికి దూరంగా మద్యం దుకాణాన్ని మార్చాలని పలుమార్లు ఉన్నతాధికారులకు తెలిపినా స్పందించడం లేదని ఆరోపించారు. ఈ ఘటనపైన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎక్సైజ్ అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తారని కోరారు. గవర్నమెంట్ వారికి మా నమస్కారాలు. ఎక్సైజ్ సీఏ గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ మా నమస్కారములు. మాది గొల్లలకోడేరు గ్రామం, పాలకోడేరు మండలం. మా గొల్లలకోడేరు గ్రామంలో ఊరి మధ్యలో కుడివైపు శ్మశానాలు, ఇటు ఎడం వైపు చర్చి, ఉత్తరం వైపు వినాయకుడి గుడి, ఈ మధ్యలో మా వైన్ షాప్ పెట్టారండి. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. తెల్లారు లేస్తే చాలామంది 200 మంది మేము ఫ్యాక్టరీకి వెళ్ళి మేము పని చేసుకుని బ్రతికే వాళ్ళం. అటు ఇటు వెళ్తుండగా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ట్రాఫిక్. మాకు అందుకని మేము కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ పెట్టాము. మాకు ఎవరు స్పందించలేదు. అసలు మేము హరిజనపేటను మరి ఏమో తెలియదు, అసలు ఎవరు రాలేదు. దానికి మాకు సమాధానం ఇవ్వలేదు, స్పందించలేదు. మా విన్నపాలు విని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆల్రెడీ అలాగే మన కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, ఎక్స్చేంజ్ సిఏ గారికి అందరికీ మా విన్నపం వినిపిస్తున్నామండి. పాలకోడేరు మండలం గొల్లకోడేరు గ్రామంలో ఇది పాలకోడేరులో బ్రాందీ షాప్ అక్కడ ఎవరు పెట్టనివ్వట్లేదని ఇక్కడ పట్టుకొచ్చి ఊరి మధ్యలో హరిజనపేట మధ్యలో పెట్టారండి. అది మాకు శ్మశానానికి, ఇటు మంచినీళ్ళ చెరువుకి, ఇటు స్కూల్కి, ఫ్యాక్టరీకి మా పిల్లలు దగ్గర 200 మంది 300 మంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. రాత్రి 10 గంటలకు కూడా కొంతమంది స్కూల్ పిల్లలు అయితే 8-8:30 అవుతుంది. 10th క్లాస్ వారు, ఇంటర్మీడియట్ వారు, కొద్దిగా డిగ్రీ వాళ్ళు కూడా అందరూ 9-10 అవుతుంది. ఇక్కడైతే చాలా ఇబ్బందిగా ఉంది. మాకు దీన్ని ఇక్కడ నుంచి తొలగించి వేరే బయట ఎక్కడ